హలో అండ్ వెల్కమ్ టు ఎస్కే షాట్స్. తారుమాల్ అని చెప్పాలి ఈ మ్యాచ్, ఎందుకంటే ఎల్ఎస్జీ వర్ నాట్ ద ఫేవరెట్స్, ఎస్ఆర్హెచ్ వర్ ఓవర్వెల్మింగ్ ఫేవరెట్స్ అని చెప్పాలి. ఎస్పెషలీ లక్నో సూపర్ జాయింట్స్ బౌలింగ్ చూసిన తర్వాత అండ్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకొని మరీ చేశారు విత్ ఇన్ 16 overs. అంటే ఇట్స్ అ గ్రేట్ విక్టరీ ఫర్ ఎల్ఎస్జీ. అండ్ ఎస్ఆర్హెచ్ కొన్ని మిస్టేక్స్ జరిగాయి. అన్ఫార్చునేట్లీ ఇది జస్ట్ సెకండ్ గేమ్ కాబట్టి చాలా రెక్టిఫికేషన్స్ చేసుకునే అవకాశాలు ఉన్నాయి. బట్ ఏం జరిగింది ఈ మ్యాచ్లో, లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫస్ట్లీ ఈ పిచ్ అనేది వాజ్ అ యూజ్డ్ పిచ్, సో డెఫినెట్లీ ఇట్ వాజ్ ఆన్ ద స్లోవర్ సైడ్. సో దానివల్ల ఏమవుతుంది అంటే మ్యాచ్ ప్రోగ్రెస్ అవుతున్న కొద్దీ పిచ్ మైట్ గెట్ బెటర్. అలాగని చెప్పి మరీ స్లో వికెట్, రన్స్ కొట్టలేని వికెట్ అసలుకే కాదు. సో ఖచ్చితంగా 190-200 వాజ్ దేర్ ఆన్ దిస్ వికెట్. అండ్ అలాంటి స్కోర్ రావడానికి ఎస్ఆర్హెచ్ ప్రయత్నం చేసింది. బట్ లార్డ్ శార్దుల్ ఠాకూర్, వన్ ఆఫ్ మై ఫేవరెట్ క్రికెటర్స్ లార్డ్ కూడా. ఎందుకు అంటే ఎప్పుడు కూడా ఏదో ఒక రూపంలో ఏదో ఒక అటెంప్ట్ ట్రయల్స్ అనేవి జరుగుతూనే ఉంటాయి అతని దగ్గర నుంచి. హీ వాజ్ అన్సోల్డ్, ఎక్కడా కూడా మళ్ళీ ఛాన్సే రాలా. అలాంటిది మోసిన్ ఖాన్ ఇంజరీ అండ్ దాంతో దే కాల్డ్ హిమ్ ఫర్ రీప్లేస్మెంట్. ఫస్ట్ మ్యాచ్ ఎల్ఎస్జీకి ఆడినప్పుడు అతని కిట్ కూడా రాలా, జస్ట్ ఒక 1 day ముందు కిట్ వచ్చింది. అతని జెర్సీ, అతని యూనిఫామ్ కానీ అవన్నీ కానీ వచ్చాడు, వేశాడు, అక్కడ 2 wickets తీశాడు. సరే మళ్ళీ బౌలింగ్ ఎందుకు రాలేదని క్వశ్చన్స్ వచ్చాయి రిషబ్ పంత్ మీద. ఇక్కడ మాత్రం వచ్చాడు, 4 wickets తీశాడు. అండ్ ఒకే ఓవర్లో అభిషేక్ని, ఇషాన్ కిషన్ అవుట్ చేశాడు బ్యాక్ టు బ్యాక్ డెలివరీస్లో. ఎస్ఆర్హెచ్ స్కోరింగ్లో చాలానే బ్రేక్స్ పడ్డాయి. ఆ బ్రేక్స్లో ఫస్ట్ బ్రేక్ వాజ్ దిస్. ఎందుకంటే జనరల్గా ఎస్ఆర్హెచ్ 3 overs 50, 3 overs 60 అట్లాంటి స్కోర్ చూసి ఎస్ఆర్హెచ్ సడన్గా ఫస్ట్ 2 overs వర్ వెరీ గుడ్ ఓవర్స్. దానికి కారణం ఏంటంటే ఆవేష్ ఖాన్ ఈజ్ ఆల్సో బ్యాక్. ఆవేష్ ఖాన్కి నిన్న మధ్యాహ్నమే అతనికి క్లియరెన్స్ సర్టిఫికేట్ వచ్చింది ఎన్సీఏ నుంచి. అండ్ దాంతో వెంటనే వచ్చేసాడు, మ్యాచ్ కూడా ఆడేసాడు. అండ్ హీ ఆల్సో బౌల్డ్ వెల్. శార్దుల్ 2 wickets తీసిన తర్వాత దెర్ వాజ్ అ పార్ట్నర్షిప్. ట్రావిస్ హెడ్ డ్రాప్ అండ్ నికోలస్ పూరన్ ఆఫ్ ఆల్ పీపుల్ డ్రాప్ ట్రావిస్ హెడ్. ఇది ఎంత కాస్ట్లీ అవుతుందా అనుకుంటున్న సమయంలో ట్రావిస్ హెడ్ అండ్ నితీష్ వర్ గోయింగ్ ఆన్ అండ్ ఒక సాలిడ్ పార్ట్నర్షిప్ అనేది ఫామ్ అవుతూ వచ్చింది. నితీష్ వాజ్ హ్యావింగ్ ఎ బ్యాడ్ డే ఇవాళ. గట్టిగా కొట్టే షాట్లోనే కుదరట్లేదు, స్లోనెస్ ఆఫ్ ద వికెట్ వాళ్ళు ఆన్ ద రైట్ షాట్స్ ఆడలేకపోతున్నాడు, ఫుల్లర్ లెంత్ డెలివరీస్ వాళ్ళు వేయలేదు. అండ్ లక్నో సూపర్ జాయింట్స్ బౌలర్స్ని ఎంత మెచ్చుకున్నా కూడా తక్కువే. ఈ లుక్ ఎట్ దేర్ బౌలర్స్, ప్రిన్స్ యాదవ్, దిగ్వేష్, రవి బిష్నాయ్, శార్దుల్ ఠాకూర్, ఆవేష్ ఖాన్. లుక్ ఎట్ ప్రిన్స్ అండ్ దిగ్వేష్, వాళ్ళు వేసిన విధానం అల్టిమేట్. అసలు ఎంత టైట్గా బౌలింగ్ చేయగలిగారని అంత టైట్గా బౌలింగ్ చేశారు. అండ్ దెన్ ట్రావిస్ హెడ్ గాట్ అవుట్. ట్రావిస్ హెడ్ అవుట్ అయిన తర్వాత క్లాసన్ అండ్ నితీష్ ఆడుతున్నప్పుడు ఆ రన్ రేట్ ఎక్స్టెన్షన్ కానివ్వండి లేకపోతే ఇంక్రీజ్ కానీ సరిగ్గా కుదరలా. అండ్ దెన్ ద సెకండ్ బిగ్ బ్రేక్, క్లాసన్ వికెట్. దట్ ఈస్ ద మోస్ట్ అన్ఫార్చునేట్ వే ఆఫ్ గెటింగ్ అవుట్. ఇషాన్ కిషనే సరే ఒక హామ్లెస్ డెలివరీ డౌన్ ద లెగ్ సైడ్ అవుట్ అయ్యాడు రా స్వామి అనుకుంటే, క్లాసన్ అసలు నాన్ స్ట్రైక్లో ఉన్నాడు, బాల్ పక్కకి ఎక్కడికో వెళ్తుంది, ఆ చేయికి తగిలి ఆ బాల్ అట్లెట్లా రిఫ్లెక్టో ఎక్కువ అయిందో తెలియదు కానీ స్టంప్స్ ఎగిరే క్లాసన్ రన్ అవుట్ అయ్యాడు. ఆల్రెడీ స్ట్రగుల్ అవుతున్న నితీష్ కుమార్ రెడ్డి మీద ఇంకో ప్రెషర్ పడింది. బట్ దెన్ కేమ్ ఇన్ అనికేత్. నితీష్ అవుట్ అయిపోయిన తర్వాత ఏంట్రా స్కోర్ అసలు 160 అన్న వస్తుందంటే అనికేత్ ఆడడం మొదలుపెట్టాడు. స్పిన్ బ్యాషర్గా గుర్తింపు ఉంది, అతని గురించి మనం మాట్లాడుకున్నాం కూడా. అండ్ అతను చాలా బాగా ఆడాడు. అభినవ్ మనోహర్ మీద ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి, అతను అంత బాగా ఆడలేకపోయాడు. బట్ అనికేత్ కొట్టిన 6s అండ్ అలాగే ప్యాట్ వచ్చాడు. ఫస్ట్ 3 balls 3 sixes, ఆ తర్వాత 4th ball అవుట్ అయిపోయాడు. వీళ్ళిద్దరూ ఆడకుండా ఉంటే స్కోర్ వుడ్ హావ్ బీన్ ఎట్ 150, 155 or 160. వీళ్ళు ఆడారు కాబట్టి ఆ ఎక్స్ట్రా 40 runs అనేది రావడం, స్కోర్ అనేది 190 దాకా వెళ్ళడం. అన్ఫార్చునేట్లీ ఫర్ ఎస్ఆర్హెచ్ 18 overs-కే 8 wickets కోల్పోవడం, 19th over తొమ్మిదో వికెట్ కూడా కోల్పోవడంతో పెద్దగా రన్స్ అనేవి రాలా. ఆ లాస్ట్ యాక్సలరేషన్ ఒక అనికేత్ కానీ లేదంటే కానీ ఒక ప్యాట్ కమిన్స్ కానీ అక్కడ ఉండుంటే ప్రాబబ్లీ ఇంకొక 20 more runs ఎక్స్ట్రా వచ్చేవి. ఆ 20 more runs తేడా ఏమైనా జరిగేదాని క్వశ్చన్స్ రావచ్చు. ప్రాబబ్లీ ఆడుతున్న విధానంలో తేడా వచ్చేది కాదు. బట్ 200 ఈజ్ డెఫినెట్లీ సైకలాజికల్ ఫ్యాక్టర్ విచ్ వుడ్ హ్యావ్ యాడెడ్ సమ్ వెయిట్. కానీ ఒక్కటి మాత్రం ఎస్ఆర్హెచ్ బ్యాటింగ్ని మెచ్చుకోవాల్సింది ఏంటంటే వికెట్లు పడిపోతున్నా కూడా దే వర్ హ్యావింగ్ బ్యాటర్స్ హూ కుడ్ గో అండ్ టాంక్ ద బాల్. అటు వికెట్ పడిపోతున్నానే స్కోర్ మాత్రం అంతే మెయింటైన్ అవుతూ వచ్చింది. అది అందరి బ్యాటింగ్ లైనప్స్తో కుదిరే ఇది కాదు. దిస్ ఇస్ అగైన్ మోడర్న్ డే వే ఆఫ్ ప్లేయింగ్ క్రికెట్. బట్ రిషబ్ పంత్ అండ్ హిస్ బాయ్స్ వర్ ఫెంటాస్టిక్. అందరూ ఇండియన్ బౌలర్సే. దేర్ వాజ్ ఎ టెంప్టేషన్ షమార్ జోసెఫ్తో బౌలింగ్ వేయించాలని వద్దనుకున్నారు. ఆవేష్ వచ్చాడు కదా, శార్దుల్ ఉన్నాడు కదా అనుకొని ముందుకు పోయారు. అండ్ వాళ్ళందరూ డెలివర్ చేశారు. లార్డ్ టేకింగ్ 4 wickets, దిగ్వేష్, బిష్నాయ్, ప్రిన్స్ అద్భుతమైన బౌలింగ్ వేశాడు, అల్టిమేట్ బౌలింగ్ వేశాడు. ప్రిన్స్ 4 overs అండ్ ట్రాట్ వేయించాడు రిషబ్ పంత్. అండ్ అక్కడ ట్రావిస్ హెడ్ వికెట్ కూడా తీశాడు. ఫెంటాస్టిక్ ఎఫర్ట్ ఇక లక్నో సూపర్ జాయింట్స్ నుంచి. బట్ స్టిల్ 191 కొట్టడం ఈజ్ నో మీన్ టాస్క్. మీకు మంచి స్టార్ట్ కావాలి. ప్యాట్ కమిన్స్ అనుకున్నాడు, తర్వాత అందరు లెఫ్ట్ హ్యాండర్స్ ఇప్పుడు అభిషేక్తో వేయించేద్దాం అనుకున్నాడు. ఫస్ట్ ఓవర్లో 3 runs వచ్చాయి. సెకండ్ ఓవర్ స్టార్టింగ్లో మార్కరం పడ్డాడు. వాట్ ఈస్ దిస్ అనుకున్నారు.
కానీ ఆ తర్వాత నికోలస్ పూరన్ వచ్చి వంకాయ పుల్స్ అన్నాడు. ఏం కొట్టాడు బాస్ నికోలస్ పూరన్, అసలు క్లాస్ హిట్టింగ్ అది. అండ్ ఐ సమ్హౌ ఫెల్ట్ ప్యాట్ కమిన్స్ డిలేడ్ హిస్ ఎంట్రీ. థర్డ్ ఓవర్ ప్యాట్ కమిన్స్ వచ్చేసి ఉండాల్సింది. మనం మాట్లాడుకున్న బ్యాటిల్స్లో కమిన్స్ వర్సెస్ పూరన్ అని ఒకే ఒక బ్యాటిల్ వాళ్ళు చూడడానికి కుదిరింది. కమిన్స్ని పరుగులు కొట్టాడు, కమిన్స్కి అవుట్ అయ్యాడు. అండ్ దట్ ఈస్ ద డిఫైనింగ్ బ్యాటిల్. ఇన్ఫ్యాక్ట్ కమిన్స్ వేసే మొదటి ఓవర్లోనే కనుక ఇక్కడ నికోలస్ పూరన్ పడుంటే థింగ్స్ వుడ్ హ్యావ్ బీన్ డిఫరెంట్. థర్డ్ ఓవర్లో కమిన్స్ వేయలా, అండ్ దెన్ మళ్ళీ అభిషేక్ శర్మ చేత ఓవర్ వేయించే ప్రయత్నం చేశాడు. సో ఇట్ వాజ్ నాట్ గోయింగ్ ఎనీ వే అన్నట్టు నాకు అనిపించింది. బట్ అదే కమిన్స్ కేమ్ బ్యాక్. అదే కమిన్స్ వచ్చి మార్ష్ని నికోలస్ పూరన్ అవుట్ చేశాడు. అంతకన్నా ముందు ఆ వికెట్లు పడే ముందు విధ్వంసం అంతా జరిగిపోయింది. మీకు 9th ఓవర్ మార్కి 10th ఓవర్ మార్కి మ్యాచ్ ఎప్పుడైపోతుందా, ఎంత తొందరగా అయిపోతుందా అనే డిస్కషన్లోకి వచ్చారు. లక్నో సూపర్ జైంట్స్ వర్ వెరీ వెరీ హ్యాపీ విత్ ద వే థింగ్స్ వర్ గోయింగ్. మార్చ్ 50 కొట్టాడు, నికోలస్ పూరన్ కొట్టాడు. నికోలస్ పూరన్ అయితే మామూలు కొట్టుడు కాదు, అది ఇట్స్ క్లీనెస్ట్ హిట్టింగ్ నికోలస్ పూరన్ దగ్గర నుంచి. ఏ బౌలర్ వస్తే ఆ బౌలర్ని. అండ్ అన్ఫార్చునేట్లీ ఫర్ ఎస్ఆర్హెచ్ వాళ్ళ బౌలింగ్ ఇంకా పూర్తి స్థాయిలో క్లిక్ అవ్వట్లేదు. రైట్, జాంపా దగ్గర నుంచి ఒక వికెట్ వచ్చింది, హర్షల్ నుంచి ఒక వికెట్ వచ్చింది. బట్ బారింగ్ ప్యాట్ కమిన్స్ ఎవరు వేసినా కూడా ఈ ఓవర్లో వికెట్ వస్తుంది అనే నమ్మకం కలిగడం అనేది జరగల ఎస్ఆర్హెచ్కి 2 మ్యాచ్ల్లోనూ. అఫ్కోర్స్ ఫస్ట్ మ్యాచ్లో అందరూ రన్స్కి వెళ్ళారు. షమీ దగ్గర నుంచి మచ్ బెటర్ ఎఫర్ట్ ఈస్ రిక్వైర్డ్. ఆల్దో అతను మార్క్రమ్ వికెట్ తీసిన మచ్ బెటర్ ఎఫర్ట్ అవసరం. సిమర్జీత్ మీద నమ్మకం ఉంది, బట్ యంగ్ ఫెలో ఫాస్ట్గా బౌలింగ్ చేస్తున్నాడు, మంచి పేస్తో వేస్తున్నాడు, కానీ వికెట్లు తీయాల్సిన అవసరం ఉంది. జాంపా ఆర్గ్యుబులీ లిమిటెడ్ ఓవర్స్లో ఇంటర్నేషనల్ క్రికెటర్స్లో ఇండియన్ క్రికెటర్స్ కాకుండా ది బెస్ట్ బౌలర్ స్పిన్తో. బట్ అతని దగ్గర నుంచి కూడా బాగా రన్స్ వెళ్ళిపోతున్నాయి. ఈజ్ ఆల్సో గోయింగ్ ఫర్ 13-12 రన్స్ ఇన్ ఓవర్. ఆల్దో లాస్ట్లో వికెట్ తీసిన కర్టెసీ ఆ ఫెంటాస్టిక్ క్యాచ్ హర్షల్ పటేల్ దగ్గర నుంచి బదోనీని అవుట్ చేయడానికి. బట్ ఈ బౌలింగ్ అనేది ఇంకొంచెం బెటర్గా పర్ఫామ్ చేయకపోతే ఎస్ఆర్హెచ్కి ఇబ్బందులు ఎదురవుతాయి, ఎస్పెషలీ వెన్ దే ఆర్ మెట్ విత్ స్లోవర్ వికెట్స్. ఒక కాన్ఫిడెన్స్ దట్ దే కెన్ రాయల్ స్లోవర్ వికెట్స్ మీద వాళ్ళు బాగా ఆడగలరు, 190 దాకా తీసుకెళ్ళగలరని. బట్ బౌలింగ్ ఈజ్ నాట్ క్లికింగ్. కానీ ఎల్ఎస్జీ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి మాట్లాడితే బాస్, ఏంటి బౌలింగ్ అనుకున్న వాళ్ళ దగ్గర నుంచే ఇలాంటి బౌలింగ్ నుంచి ఇటువంటి బ్యాటింగ్ లైనప్ను కూడా కట్టడి చేయొచ్చా? దిగ్వేష్, ప్రిన్స్ వర్ నాట్ నోన్ టు ఎనీబడి, ఎవ్వరికీ తెలియదు. ఇవాళ సిద్ధార్థ్ రాలేదు, ఎందుకంటే లెఫ్ట్ హ్యాండర్స్ ఉన్నారు కాబట్టి. అండ్ ద మూమెంట్ ఆవేష్ వాజ్ రెడీ, అతను వచ్చేసాడు లోపలికి. అలాంటి పరిస్థితుల్లో సరే ఆవేష్ ఆడాడు, ఐపీఎల్ కూడా ఆడాడు, శార్దుల్ ఐపీఎల్ కూడా ఆడాడు కాదనట్ల. విత్ 2 బౌలర్స్ ప్రాబ్లీ బిష్ణోయ్, 3 బౌలర్స్తో మీరు ఐపీఎల్తో వెళ్ళలేరు ముందుకి. 6 బౌలర్లు కావాల్సిన నేపథ్యంలో అనాముకులైన 3 బౌలర్లు వాళ్ళు వచ్చి వికెట్లు తీయడం, వాళ్ళు వచ్చి అదరగొట్టడం. అండ్ లక్నో సూపర్ జైంట్స్ విల్ ఫీల్ వెరీ 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 హ్యాపీ. ఫస్ట్ మ్యాచ్ కూడా గెలిచుంటే 2-2 అయ్యేది. విత్ దేర్ బౌలింగ్ వాళ్ళు 2 గెలవడం. బ్యాటింగ్ హెస్ బీన్ దేర్ స్ట్రెంగ్త్. అలాంటిది టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకుంటారని నేనైతే అనుకున్నాను. బట్ వికెట్ స్లోగా ఉండడంతో దే ఫెల్ట్ లేదు, స్లోనెస్ ఆఫ్ ది సర్ఫేస్ ఉంది, ఎస్ఆర్హెచ్ని కొంచెం రెస్ట్రిక్ట్ చేయొచ్చు అనుకున్నారు. రెస్ట్రిక్ట్ చేయడంలో దే హ్యావ్ బీన్ సక్సెస్ఫుల్. అండ్ లార్డ్ శార్దుల్ హ్యాస్ బీన్ అ ఫెంటాస్టిక్ రీప్లేస్మెంట్ మోషిన్ ఖాన్కి. అండ్ ఇంతటి రీతిలో అద్భుతమైన పర్ఫార్మెన్స్ కనిపించింది. ఎస్, బ్యాటింగ్లో కొన్ని ఇష్యూస్ డెఫినెట్లీ ఉంటాయి. దే వుడ్ వాంట్ రిషబ్ పంత్ టు ఫైర్ మోర్, బట్ యాజ్ క్యాప్టెన్ హీ వాజ్ వెరీ గుడ్ టుడే. ఇంకొంచెం పైన ఆడితే బాగుంటుంది మార్కరమ్ ప్లేస్లో నా స్ట్రాంగ్ ఫీలింగ్. అండ్ అబ్దుల్ సమద్ వచ్చాడు లాస్ట్లో, కొంచెం హికప్ వచ్చింది. ఎందుకంటే మీకు అబ్జర్వ్ చేస్తే మార్చ్ పడ్డాడు, పూరన్ పడ్డాడు, మార్చ్ పడ్డాడు, పంత్ పడ్డాడు, బదోని పడ్డాడు. ఇక్కడి నుంచి ఓడిపోకూడదురా స్వామి అనుకుంటున్న నేపథ్యంలో అబ్దుల్ సమద్ వచ్చి ఉప్పల్ నాకు కొత్త కాదు అన్నాడు. సో అబ్దుల్ సమద్ని తీసుకొస్తారని డౌట్ కూడా వచ్చింది. ద రీజన్ ఐ డెంట్ మెన్షన్ హిమ్ ఇస్ టీమ్ అంతా సెట్ అయ్యి ఉంది కదా, ఇంకొక ఫాస్ట్ బౌలర్ వస్తాడేమో, దే మైట్ నాట్ గో ఫర్ హిమ్. షాబాజ్ కూడా బాగానే వాళ్ళకి సపోర్ట్ చేశాడు కదా అని. బట్ సేమ్ లాజిక్, లెఫ్ట్ హ్యాండర్స్ ఉన్నారు కాబట్టి వద్దు, సమద్ అయితే బెటర్ అనుకున్నారు. అండ్ ఎక్స్ రైజర్స్ 3 అదరగొట్టారు. మార్ష్ వాజ్ అన్ ఎక్స్ రైజర్, పూరన్ వాజ్ అన్ ఎక్స్ రైజర్, సమద్ వాజ్ అన్ ఎక్స్ రైజర్. వాళ్ళందరూ కూడా చాలా బాగా ఆడారు. ఫెంటాస్టిక్ విక్టరీ అని చెప్పుకోవాలి లక్నో సూపర్ జైంట్స్కి. అండ్ ఆల్ ఈజ్ నాట్ లాస్ట్ ఫర్ సన్ రైజర్స్ హైదరాబాద్. ఇది 2వ మ్యాచ్. ఆల్రెడీ ఒక మ్యాచ్ గెలిచున్నారు, 2-2 ఓడిపోయి ఉంటే దెన్ థింగ్స్ కొంచెం గ్లూమీగా కనిపించేవి. బట్ ఫెంటాస్టిక్ మ్యాచ్ అయితే వచ్చింది. అండ్ రేపు 1 more ఫెంటాస్టిక్ మ్యాచ్ ఈజ్ అవైటింగ్ అస్. మీరేమనుకుంటున్నారు?